అయ్యో 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 దేవుడా, నన్ను క్షమించు దేవుడా. ఎరక్కపోయి ఈ పిల్ల మాటల్లో పడ్డాను. ఈ పండగ మన ఇంటికి కలిసి రాదని తెలిసినా కూడా ఈ పిల్ల చెప్పినట్టల్లా ఆడాను. నా చేతులతో లిస్ట్ రాశాను, అది కాస్త కాలి బూడిదైపోయింది. అంతా ఈ పిల్ల వల్లే, అంతా ఈ పిల్ల వల్లే, ఈ పిల్ల వల్లే, ఈ పిల్ల వల్లే. అమ్మా ఏంటమ్మా, ఒక పేపర్ కాలిపోతేనే తనని అలా అంటావు? అది ఎందుకు కాలిందో ఏంటో. పెద్దమ్మా, నువ్వేం భయపడద్దు. అగరబత్తిది నిప్పులో వేదో తగిలింటుంది అంతే. దేవుడి సంకల్పం లేకుండా ఏది జరగదు అంటారే. ఆయనకి ఇష్టం లేకపోతే మనందరం ఇలా కలిసేవాళ్ళమా? ఏమో, పద్మక్క పెళ్లికి ఎటువంటి ఆటంకం జరగకుండా చూడాలని ఆయన మన చేత ఇలా చేయిస్తున్నాడో ఏమో. ఏదో కంగారులో నిన్ను ఈ పిల్లని అనుమానించి ఏవేవో మాటలు అనేశాను. నన్ను క్షమించు స్వామి. అంతేలే అంతేలే, ఎంతైనా మా పద్మ అదృష్టవంతురాలు. కానీ మళ్ళీ లిస్ట్ రాసుకోవాలి కదా. అదే చెప్పబోతున్నానమ్మా. ఆ లిస్ట్ ని నేను ఎప్పుడో ఫోటో తీసుకున్నాను. కొండపల్లి అడవిలోకి వెళ్దాం అనుకున్నాం కదా. అలాగా? ఎంత తెలివైన పని చేసావురా చంద్ర. ఎవరన్నారు వీడికి తెలివి లేదని? రండమ్మా, అంతా మన వాళ్ళు చూసుకుంటారు. పర్వాలేదు కోటేశ్వరరావు గారు, పదండి. రండమ్మా. కోటేశ్వరరావు గారు, అమ్మా, ఈ కొత్త స్టాక్ లో కొన్ని మంచి డిజైన్స్ మన ఇంటికి పంపించండి. అలాగేనమ్మా. విజయ్ చెప్పరా. రే మామా, ఎక్కడా? నేనా, ఇంట్లోనే ఉన్నారా? పడుకున్నావా? ఇంకా లేవలేదా? అదేం లేదురా, పొద్దున్నే లేచాను. అన్నయ్య వాళ్ళతో ఉన్నాను. సరే గానీ ఓ 10 నిమిషాల్లో బెంచ్ సర్కిల్కి వచ్చాయి. ఇవాళ అందరం అక్కడే కలుస్తున్నాం. ప్రోగ్రామ్ కూడా అక్కడే ఫిక్స్ చేద్దాం. రే, ఈరోజు నేను రావట్లేదురా, నాకు కుదరదు, పనుంది. పనా? నీకేం పంటరా? మీ తాత సంపాదించిన ఆస్తి కరిగించడం తప్ప నీకు వేరే పనేముందిరా? అది మా ఇంట్లో వినాయక చవితి చేస్తున్నాంరా, అందుకని పనులున్నాయి. పత్రి తెచ్చే డ్యూటీ కూడా నాదే. నేను కొండపల్లి అడవిలోకి వెళ్ళి వినాయకుడికి పత్రి తీసుకురావాలి. ఏంట్రా పత్ర? వినాయకుడా? రే, నువ్వు అసలు చంద్రావేనా? తాగి అవుతున్నావా? పొద్దు పొద్దున్నే వేసేసావా? అయినా తాగితే ప్రిటీ గర్ల్స్ గురించి మాట్లాడాలి గాని ఈ పత్రి గిత్రి ఏంట్రా? రే, ఏదో తేడా వచ్చిందిరా నీలో. అలాంటిది ఏం లేదురా, నేను మళ్ళీ మాట్లాడతాను, ఉంటారా? బాబాయ్, మీకోసమే వస్తున్నా తెలుసా? ఎందుకో? నన్నందరూ ఎంత బాగా పొగడారో తెలుసా? అదేంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఏం లేదురా, నా మనవడు చాలా పెద్దోడైపోయాడు,
నాకు చెప్పకుండా తన నిర్ణయాలు తనే తీసేసుకుంటున్నాడు అని చూస్తున్నా. ఇప్పుడు నేనేం చేశానని బాబాయ్? ఎందుకు చేయలేదురా? ఆకులు ఏరుకోవడానికి ఆ సూర్యతో ఎందుకు వెళ్తున్నావు? వెళ్తే ఏమైంది? అది కాదురా, ఆ సూర్య నాకేం తెలీదు బాబాయ్. శామ్ పత్రి అడిగింది, నేను సూర్య అడవికి వెళ్తున్నాం అంతే. ఆ? వీడు, హ, ఆఖరికి వీడు కూడా నా చేతుల్లోంచి జారిపోతున్నాడు. ఎంత పనిచేసిందా అమెరికా అమ్మాయి? మనం స్టార్ట్ చేయబోయే డైమండ్ జ్యువెలరీ వింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్కి మంచి వెరైటీతో పాటు మార్కెట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ జ్యువెలరీని కూడా అందుబాటులోకి తేవటం. మన షోరూమ్ లో పెట్టాలనుకున్న బ్రాండ్స్ వాటి క్యాటలాగ్ బాబు. మనం ఆర్డర్ పోస్ట్ చేస్తే వాళ్ళు డెలివరీ చేస్తారు. డెలివరీ ఎలా చేస్తారు? సెక్యూరిటీ ఎలా? మనం కంపల్సరీ ఇన్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. ఆ ఏర్పాట్లు చూడండి. ఇంట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అంటే? ఇన్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అంటే మన గూడ్స్ డెలివరీ అయ్యేటప్పుడు దారిలో ఉన్న స్టాక్ కూడా ఇన్సూర్ చేస్తారు. అప్పుడు ఆ స్టాక్ ఏదైనా జరిగితే మనం ఆ నష్టాన్ని రికవరీ చేసుకోవచ్చు. వీటన్నిటికీ డబ్బు దండగ సూర్య. మా కాలంలో ఏమీ లేకుండా చేయలేదా వ్యాపారం? నువ్వెలా వ్యాపారం చేసావో అందరికీ తెలుసు రాము. కోటేశ్వరరావు గారు, ఆ ఇన్సూరెన్స్ సంగతి చూడండి. అలాగేనమ్మా. ఆ వెండి బెరళ్ళ తాలూకు డబ్బు గురించి ఏం ఆలోచించావు రాము? అది అమ్మా, అంత డబ్బు అన్నయ్య. అనుకున్నాను వకాల్తా తీసుకుంటావని. అయినా మీకు సంబంధించిన విషయం కాదనుకుంటా. రాము, ఆ డబ్బు నువ్వు ఎప్పటి వరకు ఇవ్వదలుచుకున్నావు? అమ్మా అది అమ్మా ఆ పనిలోనే. ఎలా ఇవ్వదలుచుకున్నావు? అది ఏ విషయం నాకెప్పుడు చెప్తావు? రేపటిలోపు చెప్పేస్తాను. నాయనమ్మా, డైమండ్ జ్యువెలరీ క్యాటలాగ్స్ ఇవి. ఈ మోడల్స్ చూడండి. నేను చూస్తాను. అక్క రాక, ఇది నీకు బాగుంటుంది. ఎలాగే పద్మా? రాజీ, అత్తా, ఏంటలా ఉన్నావు? అది అత్తా, కుంకుమ భరణల డబ్బు ఇంకా. ఆ విషయం రాము నేను చూసుకుంటాం. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఇంటి పెద్ద కోడలివి. మొదటి చీర నువ్వే తీసుకోవాలి. తీసుకోమ్మా. మనసులో ఎటువంటి మొహమాటాలు పెట్టుకోకుండా నువ్వు పద్మ ఇష్టమైన చీరలు తీసుకోండి. నిజమా అత్తా? నువ్వెంత మంచిదానివో. జయంతి, ఆ
అమెరికా అమ్మాయికి కూడా ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయండి. సాంప్రదాయమైన బట్టలే కట్టుకోవాలి. నాకా కొత్త బట్టలా? థ్యాంక్ యూ అమ్మమ్మ. నాకు బట్టలు కావాలి. అది సాంప్రదాయం. సాంప్రదాయం అదే అదే అదంటే పట్టులంగా కదా వేసుకోవాలి. నాకు పట్టులంగా కావాలి చిన్నత్త. పట్ట ఇన్ని వెరైటీస్ ఉండగా పట్టెందుకమ్మా? నీకు నేనే సెలెక్ట్ చేస్తా. నాకు థ్యాంక్ యూ చిన్నత్త. నేను ఎప్పుడు బయట షాపింగ్ చేశాను. ఇలా షాపింగ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఆన్లైన్ షాపింగ్ కంటే సూపర్ గా ఉంది. అక్క పద్మకి చీరెందుకక్క? తీసే లంగా తీసుకో. ఓకే ఓకే అలాగే. అందరి భోజనాలు అయిపోయాయి. సావిత్రం ఇంకా భోజనానికి రాలేదేంటి? చంద్ర ఏంటన్నయ్య? ఇలారా, నాయనమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. తినండమ్మా. నాయనమ్మా, రేపు పొద్దున నేను అన్నయ్య అడవికి వెళ్ళి పత్రి తీసుకొస్తాం. అడవిగా? సరే వెళ్ళండి. అలాగే నాయనమ్మా. చంద్ర, ఇక్కడ అడవి ఉందా? నేను కూడా వస్తా. నిజంగానా? నేను కూడా అడవి చూస్తా. ఇట్స్ గోయింగ్ టు బి సో మచ్ ఫన్ దేర్. ప్లీజ్ 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 చంద్ర, నేను ఎప్పుడు అడవి చూడలేదు. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళవా? ప్లీజ్ ప్లీజ్. సూర్య, నేను కూడా వస్తారా? నేను కూడా వస్తానన్నయ్య. మనందరం వెళ్దాం. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని ఈ అమెరికా కోతి పిల్ల నిజంగా ఒక పెద్ద తలనొప్పిలా తయారైంది. అక్కని చెల్లిని కూడా తనలాగే తయారు చేసేలా ఉంది. ప్లీజ్ ప్లీజ్. నో 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 నో, మనందరం ఇంకెప్పుడైనా వెళ్దాం. రేపు మాత్రం చంద్ర నేను వెళ్తాం. అమ్మమ్మ అమ్మమ్మ, నేను ఇండియాలో ఎప్పుడు అడవి చూడలేదు అమ్మమ్మ. ఇది మరీ బాగుంది. చూడు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, అడవులు, పురులు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. ఇదిగో, ఆడపిల్లల్ని అడవికి పంపించడానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ పెద్దత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారే కదా వాళ్ళు ఉన్నారు కదమ్మా. ప్లీజ్ బాబోయ్, వాళ్ళ అరుపులు చూసారా అమ్మా? అడవికి వెళ్తే భయపడాల్సింది వీళ్ళు కాదమ్మా, అక్కడున్న జంతువులు. పాపం, వాటికి చెవులు మూసుకోవడం కూడా చేత కాదు. వెళ్ళని రాజీ. పిల్లలంతా ముచ్చట పడుతున్నారు కదా. మన సూర్య చంద్ర కూడా ఉన్నారు కదా. పత్రి తెచ్చే పని పిల్లలదే. మన మొక్కలకున్న ఔషధ గుణాలు తెలియాలని మన పెద్దవాళ్ళు ఆ పనిని పిల్లలకు పురమాయించారు. వెళ్ళిరాని. సరే 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 సరే, రేపు ఉదయం అందరూ 6 గంటలకల్లా రెడీగా ఉండండి. అమ్మో, 6ంటికి రెడీగా ఉండాలా? అయితే 5
గంటలకే లేవాలి. ఏ లేవలేరా? అయితే వదిలేయండి. లేదు సూర్య, మేమంతా రెడీగానే ఉంటాం, మీకంటే ముందే వచ్చేస్తాం. సరే సరే చూద్దాం. అందరూ తయారయ్యారు. 5 లేవండి మరి. బానే ఉంది సంబడం. చంద్ర చంద్ర లే లే. ఏంటన్నయ్య, టైం 5 కూడా అవ్వలేదు కదా, 6ంటికి కదా. అందరు రెడీ అయిపోయారా? 6ంటికైతే అందరూ రెడీ అవుతారని 5ంటికే ప్లాన్ చేశాను. అడవికి మన ఇద్దరమే వెళ్తున్నాం. లేచి రెడీ అవ్వు. ఎందుకన్నయ్య? చెప్పింది చేయి. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. మరి నానమ్మ అడిగితే? వాళ్ళే లేట్ చేశారని చూద్దామరా. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. శామ్ వస్తుందని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు వీడితో వెళ్ళి ఆకులు ఎదుకు రావాలా? ఛీ. రే చంద్ర రా. బాగోదేమో అన్నయ్య, వాళ్ళు ఫీల్ అవుతారేమో. వేళ్లతో పెట్టుకుంటే లేట్ అయిపోతుంది. పైగా వీళ్ళని కాపలకాయలాగా చావాలి. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత త్వరగా పని ముగించుకొని వస్తారా అంటే అది ఉండదు. వీళ్ళకన్నీ వెంతలే. ఏ చెట్టును చూసినా పుట్టను చూసినా వావ్ వావ్ అని నోరేళ్ళ పెట్టుకుని అన్నిటితో సెల్ఫీలు తీసుకొని వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. అదే మనం అనుకో, గంటలో వెళ్తాం, గంటలో పని ముగించుకుంటాం, 3వ గంటలో ఇంట్లో ఉంటాం. దట్స్ ఇట్. పద. తప్పుకో. మేము తప్పుకోము. చెప్పేది వినపట్టం లేదా? తప్పుకోమన్నానా? మేము వస్తామన్నాం కదా. కుదరదంటున్నాను కదా, తప్పుకో. సరే. ప్లాన్ అంతా పాడైపోయింది. సూర్య, నేను రెడీ. మిగతా వాళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడా? శామ్ అన్నయ్యకు భలే షాక్ ఇచ్చింది. శామ్ వదినా, లిల్లీ, తొందరగా రండి. అక్క, దయచేసి ఆ అమ్మాయిని వదిన అని పిలవటం మానేస్తావా? ఇందులో తప్పేముంది సూర్య? తప్పని నేను అంటాం లేదు, కానీ వినటానికి ఇబ్బందిగా ఉంది. సరేలే, నీకిష్టం లేకపోతే పిలవనులే. అలాంటిదేం లేదక్క, నీ ఇష్టం. హాయ్ చంద్ర. హాయ్ పద్మావతిన, నేను రెడీ. లిల్లీ ఏది? లిల్లీ, లీలావతి, త్వరగా రా. మిస్టర్ చేదు కాఫీ వెయిటింగ్ ఇక్కడ.